Hello friends, welcome to VMR Logics. Ssc Gd Success Classes లో Day 4 English vocab చూసేద్దామా? Synonym దేనికి? Gist తెలుసు. జిస్ట్ అంటే తెలుగులో సారాంశము అంటాం. జిస్ట్ అంటే ఏంటి? సారాంశం. సారాంశము అంటే మెయిన్ పార్ట్ లేదా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద థింగ్. దీనికి మామూలుగా చెప్పాలంటే క్రక్స్ అని కూడా చెప్పచ్చు. సిఆర్యుఎక్స్. సో జిస్ట్కి మనము సిఆర్యుఎక్స్ క్రక్స్ అని కూడా చెప్పొచ్చు, కానీ ఇక్కడ లేదు కదా. ఇప్పుడు లేనప్పుడు మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నుండి ఎలా తీసుకోవాలి అది చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ వర్డ్ చూడండి, కాంట్రిబ్యూషన్. సెకండ్ సబ్స్టాన్స్, సి ప్రెస్టేజ్. 4 ఏంటి? ఎవాల్యుయేట్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఇవ్వటం. ఓకే, పంచుకోవటము, కాంట్రిబ్యూషన్, పంచడము, పంచుకోవటము, ఇదంతా కూడా దేని కింద వస్తుంది? కాంట్రిబ్యూషన్ కింద వస్తుంది. మరి అది సారాంశం కాదు కదా. ఎస్. ఓకే, మరి సబ్స్టాన్స్ అంటే ఒక థింగ్ కదా అని మీరు అనుకుంటారు. కాసేపు దాని గురించి పక్కన పెడదాం. ఇక్కడికి వచ్చేద్దాం. ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ అంటే ఏంటి? గౌరవం. అవునా? ఫ్యామిలీ ప్రెస్టేజ్, ఇన్స్టిట్యూషన్ ప్రెస్టేజ్, పర్సనల్ ప్రెస్టేజ్ ఇలా అంటాం కదా. అంటే ఏంటి? దాని యొక్క గౌరవం. ఇదైపోయింది. ఎవాల్యుయేట్ అంటే పరీక్ష చేయటం, ఎగ్జామిన్. ఎవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటండి? ఎగ్జామ్ చేసి దేనికి ఎంతవరకు మనం అంటాం కదా పేపర్ ఎవాల్యుయేషన్, ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేది, అంటే ప్రాపర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద థింగ్స్. కాబట్టి ఇది పోయింది. మరి మేడం సబ్స్టాన్స్ కరెక్ట్ అవుతుందా అంటే ఎందుకు కాదండి, నేనేమన్నాను? సారాంశము అన్నాను. సారాంశం అంటే ఏంటి? ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద థింగ్ కదా. కాబట్టి ఆ లాజిక్లో మనం అంటే ఆ విధంగా మనం చూసినప్పుడు మనకు ఇదొక్కటే పాసిబుల్గా కనబడుతుంది. అంటే మీరు సబ్స్టాన్స్ని డైరెక్ట్గా ఒక వస్తువు కింద తీసుకోకూడదు అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఎసెన్షియల్ పోర్షన్ అని మీరు తీసుకున్నప్పుడు సబ్స్టాన్స్ ఇస్ ద కరెక్ట్ వన్. లేదా మీరు ఎలిమినేషన్ లాజిక్లో చూసినప్పుడు ఇవైతే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దీనికి రిలేటెడ్గా లేనే లేవు కదా. కాబట్టి యువర్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ బి. కాబట్టి మీరు ఎస్ఎస్సి జీడీ రాస్తున్నారు, మీకు డైరెక్ట్ వర్డ్ ఇవ్వాలి అంటే సమ్ టైమ్స్ ఇవ్వబడొచ్చు, ఇవ్వబడకపోవచ్చు. కాబట్టి యూజ్ దిస్ ఎలిమినేషన్ లాజిక్. ఆల్ రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్. యాంటోనిమ్ కావాలి. యాంటోనిమ్ దేనికి? అడాషియస్. అడాషియస్ అంటే మీనింగ్ ఏంటి? బోల్డ్. అడాషియస్ అంటే మీనింగ్ ఏంటి? బోల్డ్. లేదా కరేజియస్. కరేజియస్. ఓకే, అంటే ధైర్యము, ఓకే, వీరత్వము అన్న మీనింగ్లో వస్తుంది. కాబట్టి బోల్డ్ ఆర్ కరేజియస్ అన్నప్పుడు దీనికి ఏం కావాలి? మనకు యాంటోనిమ్ కావాలి. యాంటోనిమ్ కావాలంటే వ్యతిరేక పదంలో ఇప్పుడు ధైర్యము ఉందనుకోండి, ధైర్యం. దీనికి వ్యతిరేక పదం అంటే ఏం రాస్తాం మనము? పిరికితనం. వ్యతిరేక పదం ఏం రాస్తాం మనము? పిరికితనం. కాబట్టి ఇక్కడ పిరికితనం ఏదుందండి? కవర్డ్లీ కదా. సో డైరెక్ట్లీ యూ కెన్ నో. కవర్డ్ అంటే మీ అందరికీ తెలుసు. కవర్డ్ అంటే ఎవరు? పిరికివాడు. కాబట్టి కవర్డ్లీ. ఇక మిగతా వాటికి ఐ హోప్ యు ఆల్ నో దట్. కాబట్టి ఆబ్వియస్ అంటే కంపల్సరీగా అదే కదా అంటాం కదా, ఆబ్వియస్లీ దట్ ఈస్ ద పాయింట్ అంటాము. అలాగే మోల్డ్. మోల్డ్ అంటే ఏంటి? ఒక దాన్ని ఒక రూపంగా దాన్ని తయారు చేయడం, నిర్మించడం. కాబట్టి ఇవన్నీ కూడా ఇర్రెలవెంట్. ఇన్ఫ్యాక్ట్ మనకు డైరెక్ట్ వర్డ్ వచ్చేసింది కదా, కవర్డ్లీ. దాట్స్ ది ఆన్సర్. నౌ నెంబర్ 3, దిస్ ఈస్ అనాలజీ. నౌ ఎర్నెస్ట్ అండ్ ఇమ్మారల్. యాక్చువల్గా ఎర్నెస్ట్ అంటే అర్థం ఏంటంటే సీరియస్నెస్. సీరియస్నెస్. మరి సీరియస్నెస్కి ఇమ్మోరల్కి సంబంధం ఏంటండి అని మీరు అడగొచ్చు. ఇమ్మోరల్ అంటే మొరాలిటీ లేకపోవటం, నైతికత్వం లేకపోవటం. నైతికత్వం లేకపోవటం అంటే అర్థం ఏంటంటే ఏ విషయం పైన కూడా సీరియస్నెస్ లేకపోవటం. ఇప్పుడు చూడండి, మనం ఇలాగే చెయ్యాలి, ఇలా చేయకూడదు అని మనకు నైతికంగా కొన్ని బాధ్యతలు, కొన్ని ప్రిన్సిపల్స్ మనకు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? వాటిని మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇమ్మోరల్ అంటే ఏంటి? దేనిపైన కూడా సీరియస్నెస్ లేకపోవటం. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఎర్నెస్ట్కి ఇమ్మారల్కి ఉన్న రిలేషన్ చూస్తే ఏం కనబడుతుంది? దీస్ టూ ఆర్ యాంటోనిమ్స్. ఫర్ వాట్? యాంటోనిమ్, వ్యతిరేక పదాలు. కాబట్టి ఎర్నెస్ట్కి ఇమ్మారల్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే వ్యతిరేక పదాలు. దే ఆర్ యాంటోనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్. కాబట్టి ఇచ్చినటువంటి 4 పేర్స్లో ఈ 4 జంట పదాల్లో ఏవి మనకు ఆపోజిట్గా ఉన్నాయి? రెస్ట్రెయిన్డ్ వాంటన్, novel, original, gigantic, massive, disease, heal. Okay, for instance,
మనకు ఫస్ట్ది రెస్ట్రెయిన్డ్ వాంటెన్, ఈ 2 పదాలు కంప్లీట్గా కొత్తగా ఉన్నాయి, నాకు అవేంటో కూడా తెలియటం లేదు అనిపించింది. నాట్ ఎ ప్రాబ్లం. ముందుగా మీరు ఏం చేయండి, ఇచ్చినటువంటి వాటిల్లో మీకు తెలిసిన వాటి గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా ముందుగా దీని గురించి ఆలోచిస్తారు కదా, డిసీజ్ అండ్ హీల్, దీని గురించి ఆలోచిస్తారు కదా. ఇప్పుడు చూడండి, డిసీజ్ అంటే ఏంటి, రోగము. హీల్ అంటే ఏంటి, నయం చేయటం. సో రోగము నయం చేయటం, ఇవేమైనా ఆపోజిట్ వర్డ్స్ అయ్యాయా, కాలేదు. కాబట్టి మనం దీన్ని తీసేద్దాం. ఓకే. నౌ నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం కనబడుతుంది, నావెల్ ఒరిజినల్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆలోచించండి, నావెల్ అనుకోండి, మనకేంటో తెలియదు అనుకుందాం, నావెల్ అంటే ఒక పుస్తకం అనుకుందాం. ఒక పుస్తకానికి మనకు ఒరిజినల్కి ఇవి ఆపోజిట్స్గా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు నావెల్కి ఆపోజిట్ ఏంటో తెలియదు అనుకుందాం, తెలియదు. అప్పుడు ఒరిజినల్ ఏంటి, ఒరిజినల్కి ఆపోజిట్ అంటే ఏం రావాలి, డూప్లికేట్ అని రావాలి. మరి నావెల్ అంటే డూప్లికేట్ కాదు కదా, కాదు. కాబట్టి ఇది పోయింది. అయితే మీకు చెప్తాను, నావెల్ అంటే అర్థము న్యూ అని. నావెల్కి మీనింగ్ ఏంటి అంటే న్యూ, క్రొత్తదనము. నావెల్టీ అంటే అర్థం ఏంటి, క్రొత్తదనము అని అర్థం అనమాట. కాబట్టి నావెల్ ఒరిజినల్ ఆర్ నాట్ ఆపోజిట్స్. ఇక మిగిలినవి ఏ అండ్ సి, ఇవి రెండే మిగిలాయి. ఇందులో చూడండి, జైగాంటిక్, మ్యాసివ్, ఇవి రెండు కూడా సినినిమ్స్ అండి. జైగాంటిక్ అంటే హ్యూజ్, చాలా పెద్దది. మ్యాసివ్ అంటే కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఇవి రెండు ఏమయ్యాయి, దే ఆర్ సినినిమ్స్ అయ్యాయి, సమానార్థకాలు అయ్యాయి. అవునా, రెండు కూడా సేమ్ మీనింగ్తో వచ్చే ఉన్నాయి. కాకపోతే ఇదే కనీసం ఇదన్నా మీకు తెలియాలి. ఇవి ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ కామన్ వర్డ్. జైగాంటిక్ అనేది వెరీ కామన్ వర్డ్, మ్యాసివ్ అనేది కూడా వెరీ కామన్ వర్డ్. ఒకవేళ ఇది మీకు తెలిస్తే ఇది ఆపోజిట్ కాదు అని తెలిసిపోతుంది, ఈ పేర్ ఆపోజిట్ కాదు అని తెలిసిపోతుంది. కాబట్టి ఇక మిగిలింది ఏంటి, ఆన్సర్. ఇప్పుడు చెప్తాను వీటి మీనింగ్. కానీ ఎలిమినేషన్లో ఒకవేళ మీకు కనుక ఇలా తెలియకపోతే ఎలిమినేషన్ లాజిక్లో మీరు ఫాలో అవ్వచ్చు. నౌ రెస్ట్రెయిన్డ్ అంటే అండర్ కంట్రోల్. రెస్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి, అండర్ కంట్రోల్. వాంటన్ అంటే ఏంటి, అన్రూలీ. అంటే ఇది కంట్రోల్లో ఉండేవాళ్ళు, వీళ్ళు కంట్రోల్లో లేని వాళ్ళు. రెస్ట్రెయిన్డ్ అంటే అర్థం ఏంటి, ఒకరి కంట్రోల్లో ఉండేవాళ్ళు, అంటే స్లేవ్ అని కూడా మీరు అనుకోవచ్చు. అంటే అది ఒక సమానార్థకం అవుతుంది, అంతేకాని కంట్రోల్లో ఉండే వాళ్ళని రెస్ట్రెయిన్డ్ అంటారు. అండ్ వాంటన్ అంటే కంట్రోల్లో లేనివారు అని. కాబట్టి ఇవి రెండు ఏమయ్యాయి, ఒకదానితో ఒకటి వ్యతిరేకమయ్యాయి. కాబట్టి యువర్ ఆన్సర్ ఆప్షన్ ఏమవుతుంది, ఏ. ఓకే. నౌ ఫోర్త్ క్వశ్చన్. నౌ పార్ట్ అండ్ పార్సల్, ఇది మీరు చాలాసార్లు కూడా ఉపయోగించి ఉంటారు కదండి. వి ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వి ఆర్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కంట్రీ అలా అంటాం కదా. అంటే అర్థం ఏంటి, ఒక ఎసెన్షియల్, ఒక ముఖ్యమైన భాగము. సో పార్ట్ అండ్ పార్సల్ అంటే ఒక దానిలో ఒక ముఖ్యమైన భాగం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిటిజన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కంట్రీ అంటే ఒక దేశంలో పౌరులు అనేవారు ఒక ముఖ్యమైన భాగాన్ని ఆక్రమిస్తారు అని అర్థం అనమాట. ఇక్కడ ముఖ్యమైన భాగాన్ని ఆక్రమిస్తారంటే డోంట్ థింక్ దట్ ఏదో ల్యాండ్ అనో లేదంటే ఇంకేదనో కాదు, దట్స్ ఇంపార్టెంట్ ప్లేస్ అని అర్థం అనమాట. ఓకేనండి. కాబట్టి ఎసెన్షియల్ పార్ట్ ఎక్కడ ఉంది మనకు, ఆప్షన్ ఏనే ఉంది. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ రాంగ్. రైట్. ద ఇడియంని నేను మీకు చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇడియం వచ్చినప్పుడల్లా. దాన్ని మీరు డైరెక్ట్గా నేర్చుకోవాలి, దాన్ని మీరు అజ్యూమ్ చేయకూడదు, ఊహించకూడదు. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్, దట్ విచ్ ఈస్ నెవర్ ఎండింగ్ అంటే అంతము లేనిది అని అర్థం అనమాట. నెవర్ ఎండింగ్ అంటే అంతము లేనిది, అంతము లేనిది. దీనికి కరెక్ట్ వన్ వర్డ్ ఇవ్వండి అంటే చాలామంది ఏమంటారంటే ఆల్వేస్ అంటారు. అది ఎలా అవుతుంది, ఆల్వేస్ అంటే ఎప్పుడు అని అర్థం, కానీ అంతం లేనిది కాదు కదా. సో ఇది రూల్ అవుట్ అయిపోయింది. మరికొంతమంది ఏమంటారు, పర్మనెంట్ అంటారు. పర్మనెంట్ అంటే అర్థం ఏంటి, శాశ్వతమైనది. పర్మనెంట్ అంటే అర్థం ఏంటండి, శాశ్వతమైనది. అంతేకాని అంతము లేనిది కాదు కదా. పర్మనెంట్ అంటే ఎప్పటికీ ఉండేది, కానీ అదేమంటున్నాడు, నెవర్ ఎండింగ్, అంతమే లేదు దానికి అంటున్నాడు. కాబట్టి పర్మనెంట్ అనేది కూడా నాట్ ఏ ప్రాపర్ సబ్స్టిట్యూషన్. కాబట్టి అది కూడా రూల్ అవుట్ అయిపోయింది. నా ఇక ఈక్విలిబ్రియం, ఎటర్నల్. ఈక్విలిబ్రియం అంటే అర్థం ఏంటి, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఈక్విలిబ్రియం ఇక్కడ రాస్తాను, దాని అర్థం ఇక్కడ రాస్తున్నాను, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఈక్విలిబ్రియం అంటే ఏంటి, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్ వర్డ్. కాబట్టి ఒకవేళ మీరు వినకున్నా కూడా చూడండి, ఎటర్నల్, ఎటర్నల్.
అంటే అర్థం ఏంటి? నెవర్ ఎండింగ్ వన్, నెవర్ ఎండింగ్ వన్. ఆల్ రైట్, సో డే 4 is completed. Now be ready for day 5. Take care of yourselves. Be with us for your sure success. Bye.